మహిళలకు చీరలు పంపిణీ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ముసినూరు మస్తాన్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో 35 మంది మహిళలకు 45,000 రూపాయలు విలువ చేసే చీరలను ఆలయ ధర్మకర్త వాకాడు సొసైటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ సంస్థ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా నేడు మహిళలకు చీరలను అందజేయడం ముదావహమని, ఈ సందర్భంగా దాతలను అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అర్చక విభాగంలో ఉగాది పురస్కారాన్ని అందుకున్న చలపతి స్వామిని శ్రీ పట్టాభి రామాలయం తరపున అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో లింగారెడ్డి, మల్లికార్జున రెడ్డి, మమత, బిరదవోలు సరిత, కోడివాక రంగయ్య, స్వామి సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు, వంశీప్రియ, సుశాంతి, నరేష్ శర్మ, పవన్, లోకేష్, శేషాద్రి, తేజ, మణికంఠ, చలపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. तस्मै देवारासन्तां तदग्निर्देवो वै मग्नेर्मानुषाः इष्टं च वेदं च विभूचनोज्जापा पृथिव्यहं वसस्पाताम् చెప్పాలంటే మేము ఇంటి దగ్గర కూడా ఎంత మందిని ఒకసారిగా పోగు చేసి అందరిని ఇవ్వాలని కానీ కుదరదు. మంది ముత్తైదుగురికి మా చేత పసుపు కుంకాలు ఇచ్చడం ముఖ్యం వేదిక కావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాతలైనటువంటి కీర్తిశేషులు మస్తాన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటి ఒక చిరు సంస్థ ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో, ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి కొంతమంది వ్యక్తులు వారి ఔదార్యంతో ఇచ్చేటువంటి ఏదైనా ఔదార్యానికి ఒక వేదిక కావాలని, ఆ వేదిక ఈ వేదిక కావడం, ఈ వేదిక నిర్వాహకుడు మా స్వామి కావడం, ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి చేతుల మీదుగా నడుపుతున్నటువంటి ఈ సీతారామ ధార్మిక సంస్థకు వేదిక నా గ్రామం, మా గ్రామంలో ఉండేటువంటి మా రామచంద్రుడి దేవాలయం వేదిక కావడం చాలా ఈ గ్రామ అదృష్టంగా నేను భావిస్తాను. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనేటువంటిది నాకు తెలిసినంత వరకు ఇది ఏర్పడేటప్పుడు స్వామి చెప్పాడు, ఆయన యొక్క ఉన్నత ఆశయాలను దగ్గర నుంచి చూసినటువంటి కొంతమంది ఔదార్యం కలిగినటువంటి వ్యక్తులు ఒక సేవ చేయాలి, ఒక సామాజిక బాధ్యతగా మనకున్నటువంటి సంపదలో కొంత భాగం ఈ సమాజానికి పంచాలి అనేటువంటి ఆలోచనలో ఆయనతో ఉండేటువంటి అర్చక వాళ్ళ కుటుంబాల భరోసా ఇవ్వడమే కాకుండా ఏదైనా వాళ్ళకి ఒక అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి సంస్థ అనేక కార్యక్రమాల వైపు ముందుకు పోయింది. ఈ ప్రాంతంలోనే కాకుండా, ఈ జిల్లాలోనే కాకుండా ప్రకాశం, బాపట్ల లాంటి జిల్లాల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది ఈ సంస్థ. కేవలం ఈ అర్చక పురోహిత కుటుంబాలకే కాకుండా ఈ సమాజంలో తెలివి ఉండి చదువుకోలేకపోయినటువంటి పేద విద్యార్థులకు ఒక అండగా ఉండడం, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పేదలకు అండగా నిలబడాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో ఈ సంస్థ ముందుకు పోతుంది. వందలాది కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈ సంస్థకు ఉపయోగపడుతున్నటువంటి వాళ్ళు, అండగా ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఆ దేవదేవుడు శ్రీరామచంద్రుడు ఆశీస్సులు పరిపూర్తిగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఈ సంస్థ యొక్క నిర్వహణ అనేక రాళ్ళు పడతాయి. మనకందరికీ తెలుసు, కాసేటువంటి చెట్టు మీద రాళ్ళు పడతాయని. వీటిని కూడా తప్పు పెట్టేటువంటి వాళ్ళు ఉండేటువంటి ఈ సమాజంలో ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా స్వామికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో అనేక మంది ఉన్నతులు ఉంటారు.
దేవస్థానం యొక్క ధర్మకర్త గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా వ్యవహరించిన వారందరూ కూడా ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాదంతో నుండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను మా సంస్థ తరఫున కోరుకుంటున్నాం.